కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. సమయం ఇచ్చిన సహోదరికి వందనాలు, దైవజనులకు వందనాలు. మరి ఇక్కడ నిలబడటానికి అర్హులం కాదు, యోగ్యులం కాదు, కానీ దేవుని కృప ఆ రీతిగా మన పట్ల ఉంచి ఆయన కృపను బట్టి మరి ఈ రీతిగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన చిత్తంలో ఉన్న బిడ్డల్ని మరి ఆయన నడిపించుకోవడానికి చాలా సంసిద్ధంగా ఉండే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏం మాట్లాడినాయి అన్నారు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన అపరంజి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాన్న 14వ తారీఖున ప్రారంభించిన యొక్క ఉపవాస కూడికలు ప్రభువా, ఘనంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాన్న. ప్రతి రాత్రి ప్రభువా ఒక్కొక్క బిడ్డను నిలబెట్టుకొని ప్రభువా మీ వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ రాత్రి కూడా ప్రభువా నీకు స్తోత్రాలు. అల్పురాలని, అయోగ్యురాలని, ఎన్నిక లేనిదాన్ని, ఏ మంచి లేనిదాన్ని ప్రభువా నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకొనండి. ఈ రాత్రికాల సమయం ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి దేవా. మా ఆత్మీయ జీవితాలకు ఏ వర్తమానం అవసరమైనదో, ఏ ఆత్మీయ ఆహారం అవసరమైనదో ప్రభువా అయా మీరు మాలో ఉండి ప్రభువా నీకు స్తోత్రములు. సూటిగా తేటగా మాతో మాట్లాడండి నాన్న, నీకు స్తోత్రాలు. యెహోవా మాట్లాడుచున్నాడు, చెవులు గలవాడు వినుగాక అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు. దురద చెవులు గలవారం కాకుండా, అజ్ఞానంగా ఉండకుండా ప్రభువా నీకు స్తోత్రములు. మీరు మాట్లాడుచున్నప్పుడు దేవా అయా నీకు స్తుతులు నాన్న. మా మనస్సులు నీ వైపు నిలుపుకొని, మా హృదయాన్ని ప్రభువా సరిచేసుకొని నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విని దేవా 30 100 అయా 60 అయా 100 ఫలించడానికి సహాయము దయచేయండి. రాత్రికాల సమయంలో ప్రభువా నిలబడింది నేను కాదు కానీ ప్రభువా ఇదిగో నిలబడువారు మీరు కాదు కానీ నేనే మాట్లాడతాను, నేనే నిలుచున్నానంటు నీ ద్వారా నేను మాట్లాడతానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రము. నిలబడేవారు మీరే కానీ మాట్లాడేది నేనన్నావు ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం దేవా మీరు నాలో ఉండి నాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ సరిచేయమని, ఆదినుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామమునకే చెల్లించుకోమని నా నాథుడును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోకాసు వార్త 8వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించు, నేను పోగొట్టుకొని నా నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె ఏం చేసిద్ది? ఎక్కడ పోగొట్టుకున్నానా అని చెప్పి ఎతుకుద్ది, చూసుకుంటుంది. ఎప్పుడూ వాటిని భద్రంగా దాచుకొని మరి వాటిని జాగ్రత్తగా చక్కగా తన ఆధ్వర్యంలో ఉంచుకునే వ్యక్తి మరొకసారి చూసినప్పుడు 9 ఉన్నప్పుడు ఆమెకు చాలా బాధ వేసిద్ది, తొందరపడిపోద్ది. మరి ఒక నాణ్యం పోయింది, ఎక్కడ పోయిందని చెప్పి ఆమె ఎంతో బాధతో వేదనతో ఉండుంటుంది. ఆ రీతిగా ఆమె ఎక్కడ పోగొట్టుకున్నానని చెప్పి ఆమె అంట దీపం వెలిగించి ఇల్లు ఉడ్చిద్దంట. దీపం వెలిగించాలంటే మరి చీకటిలో ఉన్నదంటే కనపడదు గనక దీపం వెలిగించాలి. దీపం వెలిగించినప్పుడు ఎక్కడ ఏది ఉందో కూడా ఆ ఇంట్లో ఎక్కడ ఏముందో తేటగా కనపడిద్ది.
మరి ఒకసాట మరి వాక్యంలో మరి దేవుడు సెలవిచ్చారు, మీ దేహానికి దీపం కన్నే అన్నారు. మరి అప్పటి వరకు ఆమె చీకట్లో ఉందేమో, చీకట్లో ఉండి ఒక నాణ్యాన్ని పోగొట్టుకుందేమో. అప్పుడు వెలిగించింది దీపం. అప్పుడు దీపం వెలిగించి ఎతకటం మొదలుపెట్టింది. ఎతకటం మొదలుపెట్టి అటు ఎతికింది, ఎక్కడా దొరకలేక చీపురు తీసుకుందనమాట ఓడవటానికి. చీపురు ఏం చేసిద్ది? శుభ్రం చేసిద్ది. చీపురి ఒకరోజు మనం ఇల్లు ఓడకపోతే ఎంత చికాకు ఉండిద్దో, రెండో రోజు ఓడకపోతే ఇంకా చికాకు అనిపించిద్ది. ఆ రీతిగా మరి చీపురు అంటే శుభ్రం చేసిద్ది అనమాట. శుభ్రం చేయటానికి చీపురిని మనం వాడుకుంటాం. ఆ రీతిగా తన హృదయాన్ని శుభ్రం చేసుకోవటానికి ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చిందంట. ఇల్లు వడవటం అంటే లోపల ఉన్న హృదయంలో ఉన్న చెత్త అంతా బయటికి తీసేసింది. బయటికి తీసినప్పుడు అప్పుడు ఆ నాణ్యం దొరికింది. దొరికినప్పుడు ఇక పిలుస్తుంది చెలికత్తెలందరినీ, రండి నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది అని పిలుస్తుంది. ఆ రీతిగానే ఒక వ్యక్తి అంట తన చెవు బంగారం అనేది మనకు ఎక్కడి నుండి దొరికిద్దంటే ఒక షాపులో దొరికిద్దని అంటారా? షాపులో దొరికిద్ది. అంతకంటే ముఖ్యంగా వెండి బంగారం ఎక్కడ పెట్టిండంటే దేవుడు మన పాదాల కిందే పెట్టిండు. భూమిలోనే పెద్ద గనులు ఉంటాయంట. వెండి బంగారం ఇత్తడి రాగి ఇనుము సమస్తం భూమిలోనే ఉంటాయంట. అంత గొప్ప దేవుడు మన కోసం దాచిపెట్టిండు. వెండి బంగారాన్ని మన కోసం మన పాదాల కింద ఉంచిండు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మన పాదాల కింద దాచిపెట్టి మన కోసం ఆ గనుల నుంచిండు అనమాట. ఆ యొక్క గనుల నుంచితే ఆ గనులు శాస్త్రవేత్తలు కనుగొని ఆ బంగారాన్ని తీసి చిన్న చిన్న పనిముట్లు పెద్ద పెద్ద పనిముట్లు తయారు చేసి మనకు అమ్ముతారు. ఆ రీతికి వచ్చింది బంగారం. బంగారం అంటే స్త్రీలమైన మనకు చాలా ఇష్టం. నాంతాళ్ళని, బొట్ల జోళ్ళని, మరి రకరకాలుగా మనకైతే తక్కువ ఉంటాయి. కానీ మరి ఇంకా ఆస్తి పరులకైతే చాలా బంగారం కేజీలు ఉంటుంది. మనకు ఉండదు అనుకోండి. ఎవరికైనా మనకి స్త్రీలమైన మనకు బంగారం అంటే చాలా ఇష్టం. ఒక ఆమంట ఒకరోజు దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పే. ఒక ఆమంట ఒకరోజు ఆ రోజు ఆదివారం అంట, వాళ్ళ పొలంలో నారు మరి ఇత్తనాలు పోసుకోవటానికి అని చెప్పి ఆదివారం తన యజమాను మరి వెళ్దామమ్మా అన్నప్పుడు, అయ్యా ఇవాళ ఆదివారం కదా, మరి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం వెళ్ళి పని చేసి వద్దామని అన్నప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి ఆ పొలంలో పని చేసి ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొట్టుకాడికి వెళ్ళి మళ్ళా తిరిగి మరి దూరం నుంచి తెచ్చుకునే నీళ్ళు మళ్ళీ పంపు కాడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని పని అంతా చేసుకున్నాక పొద్దుగూకిందంట. పొద్దుగూకాక ఇక్కడ దురదబుట్టు చెవి అనుకుంటే చెవు బంగారం లేదంట. బంగారం లేకపోయేసరికి ఇక ఆమెకి ఇక ఎంత బాధ అంటే, అయ్యో నా బంగారం పోయింది, అయ్యో నా బంగారం పోయింది, అయ్యో నా బంగారం పోయిందని ఇక ప్రభువా నా బంగారం అయ్యా, ప్రభువా నా బంగారం దొరకటానికి సహాయం చేయ. ఇక ఇదే ధ్యానంలో ఉందంట. ఇక అక్కడి నుంచి ఆ రోజు చీకటి పడిపోయిందిగా, తెల్లారి ఎతకటం మొదలుపెట్టిందంట. కొట్టుకాడికి వెళ్ళి ఎక్కడ దొరుకుద్ది అది? కొట్టుకాడ ఎతికింది, పంపు కాడ ఎతికింది, పొలంకి వెళ్ళి ఎతికింది, ఎక్కడా దొరకలేదు. సరే మొరపెడతానే ఉందంట, ప్రభువా నా బంగారం పోయిందయ్యా, ప్రభువా నా బంగారం పోయిందయ్యా, సహాయం చేయను. 3 దినాల నుంచి ఒకటే విజ్ఞాపన. మన దేవుడు ఏమన్నా అడిగితే కాదనే దేవుడు కాదు. అది అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. 3 దినాలు కూడా అదే విధంగా ఈ వస్తువు అయితే దొరకలేదు కానీ టెన్షన్తో ఉంది, బాధపడుతుంది, యాదనతో దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది. పైకి ఏడవట్లేదు కానీ లోపల కృంగిపోయి నలిగిపోయి ఎంతగానో రోదన చేస్తుందంట. ఆ రోదన దేవుడు విని 4వ రోజు ఇక మొరపెడతానే ఉంది, అదైతే దొరకల. మొరపెడతానే ఉంటే అప్పుడు 4వ రోజు ఆ పని చేసుకొని, అయ్యా నా పనిముట్టయ్యా, అయ్యా నా పనిముట్ట అంటుందంట. ఈ లోపల యజమాని వచ్చిందంట. యజమాని వచ్చి మంచమే కూర్చుంటే ఏమేం చేసింది? కింద కూర్చుందంట. ఏమకి ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన, ఆయన చెప్పులకి ఏమన్నా ముళ్ళు ఉండేమో తీద్దామని చెప్పు ఇట తీసిందంట. ఇట తిప్పేసరికి దానికి గుచ్చుకొని ఉందంట. దేవునికి స్తోత్రం, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండని ఇక ఏడవటం మొదలుపెట్టిందంట. అయ్యో ప్రభువా, నా భర్త 4 రోజుల నుంచి ఎంత లెక్క తిరిగిండు, ఎక్కడ రాలిపోకూడదు ఈ పనిముట్టు,
నా కోసం దాచిపెట్టావా? నా కోసం ఈ పనిముట్ని ఈ రీతిగా మరి దాచిపెట్టావా దేవా అని ఇక ఏడవటం మొదలుపెట్టి కళ్ళ నీళ్ళు ఆగట్లేదంట, ఆనందంతో ఏడుస్తుంది. అప్పుడు ఇక ఇక ఓదార్చుకొని నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడని మరి అందరికీ చెప్పి మరి సాక్ష్యం చెప్పి దేవుని కనపరిచిందంట. ఆ రీతిగానే మరి ఈ స్త్రీ కూడా మరి తన మరి ఎండి నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే అంతవరకు కూడా ఎంతో ప్రయాసతో ఎతికిందంట. ఎంతో వేదనతో ప్రయాసతో ఎతికినప్పుడు ఆ యొక్క ఎండి నాణ్యం దొరికినప్పుడు మా ఇరుగు పొరుగు వారిని అందరినీ, చెలికత్తెల్ని, ఫ్రెండ్స్ని అందరిని పిలిచి ఇదిగో నేను పోగొట్టుకున్న నా ఎండి నాణ్యం దొరికింది, నాతో కూడా మీరు సంతోషించండి, నాతో కూడా మీరు ఆనందించండి అని చెప్పి ఆ స్త్రీ మరి ఎంతగానో సంతోషపడిందంట. ఆ రీతిగానే మరి ప్రభువారు చెబుతున్నారు, కింద వచనం చదువమ్మా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట దేవుడు అంట సంతోషపడతాడంట. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి, మన హృదయంలో దేవుని మాట ఉండాలి, దేవుని ఆజ్ఞను ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మన హృదయం మరి ఆయన వైపు తిప్పి ఆయన కొరకు మనం జీవించినప్పుడు అప్పుడంట ఆయనంట సంతోషపడతాడంట. పరలోకంలో ఆయన దూతలతో సంతోషిస్తాడంట. ఆ రీతిగానే ఒక ఆయన కోల్పోయిండు, తండ్రి దగ్గర ఉండే హక్కులు కోల్పోయిండు. తండ్రి మరి చెంత నుండే హక్కు కోల్పోయి ఎంతో దుర్భరమైన స్థితికి దిగజారిపోయిండు. ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. ఆస్తి ఉంది, అంతస్తుంది. మరి నా తండ్రి ఎంతగానో మరి ఆస్తి గలవాడు గనక నా తండ్రి దగ్గర నేను ఆస్తి పంచుకొని నేను దూరదేశం వెళ్ళి సుఖంగా ఉండాలనుకున్నాడు. నేను సుఖం అనుభవించాలి, నేను యవనస్తుడు గనక నేను ఆనందించాలనుకుండు. కానీ ఆ బిడ్డ మరి కొంతకాలానికి తన ఇష్టానుసారంగా తండ్రి దగ్గర నుండి ఆస్తి పంచుకొని దూరదేశం వెళ్ళి దురవరమైన స్థితిని కలిగి ఉండి చివరికి తండ్రి దగ్గర ఉన్న హక్కు కోల్పోయిండు. ఆ రీతిగానే మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. మనం దేన్ని కోల్పోతున్నాం? మనం భక్తి జీవితంలో మరి భక్తిగానే ఉంటున్నాం, కానీ ఏదో ఒక లోపం మనలో ఉంటుంది. పరిపూర్ణమైన మనస్సు కావాలని దేవుడు సెలవిస్తుండు. పరిపూర్ణత మనకు కావాలని దేవుడు కోరుచున్నాడు. మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండమంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం, దేవుని ఎడల మనం పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆ రీతిగా మన దేవుడు మన కోసం చూస్తున్నాడు. పరిపూర్ణమైన ప్రేమ కలిగి దేవునిలో మనము సంతోషించాలి, ఆనందించాలని దేవుడు ఎంతగానో మరి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన మన కోసం మరణించి ఒక్క బొట్టైన తన కోసం ఉంచుకోలేదు. ఆఖరి బొట్టు వరకు మనకు అర్పించారు. ఆ రీతిగా మనం ప్రేమిస్తున్నామా లేదా? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన దేవుడు గొప్పవాడని, మనకెన్నో కార్యాలు చేస్తున్నాడని, మరి ఆయన కార్యాల గురించి మనకు తెలుసు. మన జీవితంలో ఎన్నో అనుభవించాం, మనం ఎన్నో కార్యాలు మనం చూసాం. మరి ఆ రీతిగా ఎన్నో గొప్ప కార్యాలు మన దేవుడు మన ఎడలు చేసినప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన బ్రతుకులో మనం ఎంతవరకు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం ఒక్కసారి మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. మన విశ్వాసం పరిపూర్ణతలో ఉన్నదా? మన విశ్వాసం మరి ఏ రీతిగా ఉంది? కొంత అటు కొంత ఇటుగా ఉన్నదా? పరిపూర్ణంగా మనం దేవుల్లో నిలబడగలుగుతున్నామా అని ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా గమనించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా గ్రహించుకోవాలి. ఈ కాలంలో మరి దుష్టుడు, అపవాది అనేకమైన సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. ఏ సమస్య అయినా దేవునికి
అది అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. మరి ఆ స్త్రీకి మరి మరి ఆ యొక్క మరి చెవు కమ్మి పోగొట్టుకున్న ఆ స్త్రీకి 4 దినాలు తర్వాత మరి చెప్పులో గుచ్చుకొని మరి అది దేవుడు ఎంత అద్భుతంగా తేగలిగాడు. ఎంత అసాధ్యమైన కార్యాలైనా మన దేవునికి సాధ్యం. కనుక మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై ఆయన అడిగినప్పుడు ఆయన ఏది తక్కువ చేయడు. మనకి ఏది తక్కువ కాదు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు. ప్రయాస, ఈ లోకంలో ఉన్న ప్రయాస, ఈ భారాన్ని మోసుకుంటూ దేవుని యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మనం ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాం దేవుని యొద్దకి? ఎంతగా మన హృదయాలను దేవునికి సమర్పించగలుగుతున్నాం? ఒక్కసారి మనం గ్రహించుకోవాలి, మనం ఆలోచించాలి. మన విశ్వాసం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది అని చెప్పి ఒక్కసారి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు మన ఎడల చేసి గొప్ప దేవుడు మనకుండగా మనం ఎంత మాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. మన విశ్వాస జీవితాన్ని సరైన మార్గంలో మనం నడిచే విధంగా మనం ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తర్వాత అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఎప్పుడు అంతా అయిపోయాక తినటానికి కూడా లేనప్పుడు గుర్తొచ్చిండు తండ్రి. అంతా అయిపోయింది, అంతా అనుభవించేశాడు. ఎందుకంటే నేను వయసుండి కదా, నేను యవనస్తురాలని, నేను అనుభవించాలి. ఇలా ప్రతి వాళ్ళు కూడా అదే అంటున్నారమ్మా, మారు మనసు పొందమ్మా, బాప్తిసం తీసుకోమ్మా అని చెప్పినప్పుడు ఇంకా చాలా వయసు ఉందండి, మాకు ఇంకా చాలా టైం ఉందండి అంటున్నారు. ఆ రీతిగానే ఈ యవనస్తుడు కూడా ఎంతగానో బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించి అంతా అయిపోయిన తర్వాత కనీసం ఆకలేస్తే అన్నం కూడా లేని పరిస్థితిలో తండ్రి గుర్తొచ్చిండు. అప్పుడు అనుకుంటాను అనమాట, ఏమని, నేను ఇక్కడ ఆకలితో అల్లాడుతున్నా, నా తండ్రి అంటే అనేక మంది పనివారికి అన్నం దొరుకుతుంది అని అప్పుడు గుర్తొచ్చిండు తండ్రి. గుర్తొచ్చి, తండ్రి నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదయ్యా, యోగ్యత నాకు లేదు, నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకో అని అడుగుతుండు. నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని అడుగుతుండ్రు. మన తండ్రి జాలిగల దేవుడు, మన తండ్రి ప్రేమగల దేవుడు. కుమారుణ్ణి చూడటమే పరుగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నా కుమారుడా రా అని చెప్పి అప్పటికప్పుడే ఆ పాత వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రం ఆయనకు ధరింపచేసి ఆయన శుభ్రం చేసి విందు చేయటం మొదలుపెట్టిండు. మనం పరిపూర్ణులుగా ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి మనం వచ్చినప్పుడు మన తండ్రి కూడా అక్కడ గొప్ప విందు చేస్తాడంట. ఈ లోకంలో ఉన్న వాటిని నమ్మకూడదు. ఈ లోకంలో అనేకమైన అపవాది వెరేస్తుంది, అనేకమైన మరి దృశ్యాలను మనుషుల ముందు పెడుతుంది. కానీ ఈ లోకం నిష్ప్రయోజనమైనది. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. వాటెమ్మట మనం పరిగెత్తామంటే పరలోకంలో ఇందును కోల్పోతాం. అదొక్కటి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోక విందులో కోల్పోతావు. అక్కడ కోల్పోతే ఇక ఎవ్వరూ రక్షించేవారు లేరు. ఇక ఎటుపోయినా రక్షణ లేదు. ఎవరి వల్ల రక్షణ కలగదు. ఈ నామమును తప్ప ఎక్కడా రక్షణ లేదు. తండ్రి చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు, తండ్రి చిత్తానికి మనం సమర్పించుకొని, ఆయన ఇష్టానికి మనం లోబడి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన ఉద్దేశానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన అక్కడ ఇందులో మిమ్మల్ని చేరుస్తానంటున్నాడు. యజమానుడు ఇందు చేసి పిలుస్తున్నాడంట.
అమ్మా రండి నా విందుకి, అమ్మా రండి నా విందుకి అంటే, ఒక ఆయన నేను పెళ్లి చేసుకున్నానయ్యా, ఒక ఆయన 3 జతలు ఎడ్లు కొనుక్కున్నానయ్యా, ఒక ఆయన నేను ఇప్పుడే పొలం కొన్నానయ్యా అని సాకులు చెప్పారు. ఎవరు వెళ్ళలా. అప్పుడు ఆ పనివాడు వచ్చి, అయ్యా ఎవరో రావట్లేదు, మరి ఇలా సాకులు చెప్తున్నారు అన్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళి ఈదుల్లో కనపడ్డ వారినన్నా పిలుచుకురా, ఎవరు కనపడితే వాళ్ళని తీసుకురా, మన ఈ విందుని అనుభవించడానికి నీకు ఈదుల్లో ఎవరైతే కనపడతారో వాళ్ళందరినీ తీసుకురాయి అన్నప్పుడు, కనబడ్డ వారిని అల్లా తీసుకొచ్చాడంట. పిలిచాడు మనల్ని. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. చెప్తున్నాడు, నా విందు ఈ రీతిగా ఉందమ్మా, నా విందును మీరు అనుభవించాలంటే నా చిత్తానికి లోబడాలి, నా ఉద్దేశాలు నెరవేర్చాలి, నా కట్టడలను అనుసరించాలి, నా విధులను అనుసరించాలి, నా ఆజ్ఞలను గైకొనాలి అని చెప్పినప్పుడు ఈ లోకంలో మనకు మరి ఆ రీతిగా దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించడం ఒకవేళ మనకి కష్టం అవుతుంది. అయినప్పటికి కూడా అది దేవునికి సాధ్యం. దేవునిలో మనం ఉన్నప్పుడు, ప్రభువా ఇదిగో ఈ సమస్య నాకు కష్టంగా ఉంది, దేవా నేను దీన్ని జయించలేకపోతున్నా, దేవా నేను దీన్ని ఎదిరించలేకపోతున్నా, నాకు సహాయము చెయ్యయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఆ ఎండి నాణ్యం ఏ రీతిగా పోగొట్టుకొని దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే అంతవరకు ఎతికిందో ఆ రీతిగా మన హృదయాన్ని మనం ఎత్తుక్కోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మచ్చలు ఉన్నాయో, డాగులు ఉన్నాయో, ఎక్కడ కల్మషం ఉన్నదో మన జీవితాన్ని మనం ఒక్కసారి ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కున్నప్పుడు అప్పుడు మన జీవితం ఆ మచ్చలో డాగులు తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు అప్పుడు మనకు ఆ విందులో పాలుంటుంది. అందుకే ఈ కాలంలో పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమందిని దేవుడు చెప్పినట్లుగా మన క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలం, మనం తగ్గిపోతున్నాం. అనిలు వస్తున్నారు ముందుకి వచ్చి, ఓ గొప్ప గొప్ప అద్భుతాలు, సాక్ష్యాలు, గంభీరంగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు. అలా ఉంటే పరలోక విందును మనం కోల్పోతాం. ఆ రీతిగా ఉండకుండా ఈ లోకంలో మరి మన ఆత్మీయ జీవితంలో ఏది మనకు ఆటంకంగా ఉందో, దేవునికి ఆయాసకరమైన మార్గం ఏది ఉందో మనలో దాన్ని తీసివేసుకోవాలి. దాన్ని తీసివేసుకున్నప్పుడే మనకు పరిపూర్ణమైన అనుభవం వస్తుంది. పరిపూర్ణ అనుభవంలోనికి మనం రావాలి అంటే మన దేవుడు పరిపూర్ణుడు గనక, పరిపూర్ణమైన అనుభవంలోనికి మనం రావాలంటే ఆయనకి మనకి కలెక్షన్ ఉండాలి. ఒక ఫోన్ మాట్లాడుతున్నాం, ఒక సహోదరుడితోనే మాట్లాడినప్పుడు ఆమె నేను మాట్లాడుకుంటాం, ఆమె మాటలు నాకు వినపడతాయి, నా మాటలు ఆమెకి వినపడతాయి, ఎదటి ఎవరికి వినపడవు కదా, పైకి పెడితే ఏదో కొంచెం వినపడతాయి. ఆ రీతిగానే మరి దేవునికి నీకు కలెక్షన్ ఉన్నప్పుడు ఆయనకే నీకే వినపడాలి, ఆయనకి నాకే వినపడాలి. ఆ రీతిగానే ఆయనకి మనకి కలెక్షన్ ఉండాలి. ఆ కలెక్షన్ ఉన్నప్పుడే ఆయన సిద్ధపరిచిన ఇందులో మనం చేరగలుగుతాం, ఆ ఇందును మనం అనుభవించగలుగుతాం. ఆ విందులో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నిటినీ ఒక పక్కకి నెట్టేసి, ఒకసారి మరి హైగారు చెప్పారు, అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలంట. అన్నిటినీ దాటుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు అప్పుడు మనకి దేవుడిచ్చే బహుమానం దొరికింది. అందుకనే పౌలు గారు అన్నారు, నేను బహుమానం కొరకు పరుగెత్తుచున్నానంటాడు, నేను గురి వద్దకే పరుగెత్తుచున్నానంటాడు. ఆ రీతిగానే మరి మనం కూడా మన గురి ఏంటంటే పరలోకం. ఈ లోకంలో మేలు కలగవచ్చు, కలగకపోవచ్చు, ఈ లోకంలో కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. విశ్వాసికి ఇది ముఖ్యం కాదు. విశ్వాసికి కావలసింది ఏంటంటే పరలోకంలో తండ్రి చెంత విందు. ఆ విందు కోసం మనం అందరం సిద్ధపడాలి. ఆ రీతిగా మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మీ అందరికి నా వందనాలు. దేవా, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఘనమైన తండ్రి, మీకు వందనాలు. రాత్రికాల సమయం దేవా, మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులయ్యా. మీ కమ్మని మెల్లని స్వరం మాకు వినిపించినందుకు స్తోత్రాలయ్యా.
10 ఎండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ ఏ రీతిగా ప్రభువా అయా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంతవరకు ప్రయాసపడిందో ఆ రీతిగానే ప్రభువా మీరిచ్చిన 10 ఆజ్ఞలు ప్రభువా ఏ ఆజ్ఞను మేము తప్పిపోయాము, మమ్మల్ని మేము పరీక్షించుకునే వారిగా ప్రతిదినము మమ్మల్ని మేము పరిశీలించుకునే వారికి ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయం ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీ వందనాలు. ఈ రాత్రికాల సమయం ప్రభువా మీ ఆత్మీయ ఆహారం మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. దేవానికి స్తుతులు నాన్న. 14వ తారీఖున ప్రారంభించిన ఈ యొక్క ఉపవాస కూడికలు ప్రభువా ఎంతగానో అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా దేవా రావలసిన బిడ్డలు అనేకులు ఉండగా ప్రభు అందరూ వచ్చి నీ సన్నిధిలో పాల్గొని ఆత్మీయ ఆహారంతో తృప్తి పొందటానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయం మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ పరలోక విందు కొరకు మేమందరం సిద్ధపడటానికి మమ్మల్ని మేము సరిచేసుకొని నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలు ఉండటానికి సహాయం చేయమని మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించి ఆది నుండి అంతం వరకు ఈ యొక్క కూడికలన్నీ ప్రభు జయప్రదంగా జరిగించి అయా ఇక్కడ నిలబడుచున్న ప్రతి రాత్రి నిలబడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే మీ ఆత్మతో అభిషేకించి ఎత్తుపట్టి వాడుకొని నీ నామ మహిమార్థమై ఈ కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించమని నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.